హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ రేవతి. ఫ్రెండ్స్, నిన్న వీడియోలో వచ్చేసి మనము 10 రూపీస్ లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది క్లియర్ గా వీడియో చేసామండి. ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా వీడియో కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి వాచ్ చేయండి. అలాగే మీకు ఏదైతే వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి రాజారాణి తెలుగు ఛానల్. మీరు చూసిన ప్రతి ఒక్క వీడియోకి ప్లీజ్ అండి కమెంట్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి కమెంట్ కూడా నాతో పాటు 10 మందికి యూజ్ అవుతుంది. సో మనం చేసే ఏదైనా ఒక పని 10 మందికి మంచి అవుతే అది మనకి హ్యాపీనెస్ కాబట్టి సో అందరు కూడా బాగా ఆలోచించి కమెంట్స్ పెట్టండి అండ్ రెగ్యులర్ గా వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. సో 50K కి దగ్గరలో ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి, అది మీ వల్లనే. సో ఇలాగే ఇంకా ముందు ముందు కూడా బాగా సపోర్ట్ చేయాలండి. సో వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి, సో సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో మనం ఇంతకుముందు ఏం మాట్లాడుకున్నాము, 10 రూపీస్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది క్లియర్ గా మాట్లాడాను. సో ఇప్పుడు వచ్చేసి ఆ 10 రూపీస్ లో చెప్పిన 30 ఐటమ్స్ కూడా మనము ప్యాకింగ్ చేసుకోవచ్చా, లేకదంటే అందులో ఏవైనా కొన్ని ఐటమ్స్ మాత్రమే మనం తీసుకొని ప్యాకింగ్ చేసుకోవచ్చా, క్లియర్ గా చెప్పండి అక్క అనేసి మన సబ్స్క్రైబర్లు అడిగారండి. సో దాని గురించి వచ్చి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. అన్ని తీసుకోవడం బెస్టా, అందులో కొన్ని తీసుకోవడం బెస్టా ఏంటి అనేది దీనికి క్లారిటీ ఇద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి, రెగ్యులర్ గా ఫుల్ గా వాచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీరు స్కిప్ చేయడం వల్ల మధ్యలో మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది స్కిప్ అవుతారు. సో చాలా మంది అంటే వీడియో స్టార్టింగ్ చూసేసి డైరెక్ట్ ఎండింగ్ వెళ్ళిపోతారు. సో అలా కాకుండా ఫుల్ గా వాచ్ చేయండి, క్లారిటీగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను ఏమని, 5 రూపీస్ లో అన్ని ఐటమ్స్ చెప్పినప్పుడు 10 రూపీస్ లో కూడా అన్ని ఐటమ్స్ చెప్పినప్పుడు కూడా మీకు ప్రైజెస్ కూడా అంటే నేనేమంటే మీరు దగ్గర సరౌండింగ్ మార్కెట్స్ అయితే ఏవైతే హోల్సేల్ బిగ్గెస్ట్ మార్కెట్ లో ఉంటాయో అక్కడికి వెళ్ళి మీరు ప్రైస్ కనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని, జీడిపప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి మనం తక్కువ ప్రైస్ లోనే తీసుకుందాం, ఎక్కువ పోదు. జస్ట్ నేను చెప్తానంటే 250 గ్రామ్స్ నుంచే తీసుకుందాం, ఇంకా కొన్ని 100 గ్రామ్స్ నుంచి తీసుకోవచ్చండి. సో అలాగ ప్రతిదీ రాసుకోండి. 250 గ్రామ్స్ బాదం, పిస్తా, కాజు, ఓకేనా, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, ఇలాచి, చెక్క, బాదము, ధనియాలు, స్వీట్ సంపు, సాజీరా, సాల్ట్, నెక్స్ట్ ఇలా ప్రతిదీ కూడా మీరు అన్ని నేమ్స్ నేనైతే లిస్ట్ పెట్టాను. ఆ లిస్ట్ అన్ని కూడా మీరు ఒక నోట్బుక్ లో చక్కగా రాసుకొని ఒక్కొక్క 5-6 షాపులకి తిరగండి. తిరిగి 250 గ్రామ్స్ కి ఎంత ప్రైస్ ఉందో క్లారిటీగా రాసుకోండి. సో ఓకేనా, అలా అన్ని ఐటమ్స్ కూడా మనం చెప్పిన ఈ 30 ఐటమ్స్ 250 గ్రామ్స్ కి ఎంత క్వాంటిటీలో ఉందో ఒకసారి మనం క్లియర్ గా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది ఏంటి. సో ఏ ఐటమ్ ఎక్కువ ప్రైస్ ఉంది, ఏ ఐటమ్ తక్కువ ప్రైస్ ఉందని అప్పుడు మీకు చక్కగా క్లియర్ గా అర్థమవుతుంది. దాన్ని బట్టే మీకు అప్పటికే అర్థమైపోతుంది. సో ఈ మసాలా బిజినెస్ లో మనము ఏ ఐటమ్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఏ ఐటమ్ ని మనం ఎక్కువ సేల్ చేయొచ్చు అనేది క్లియర్ గా మీకు అర్థమవుతుంది. సో ఒక హింట్ అనమాట, ఏంటి, మనము ఈ బిజినెస్ చేసేటప్పుడు ఒక రాంగ్ స్టెప్ తీసుకోకుండా ఎలా చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థం కావడానికి. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఓ ఈ బిజినెస్ ఏదో బాగుంది కదా మనం కూడా చేసేద్దాము అనేసి డైరెక్ట్ ఏం చేస్తారంటే మన షాప్స్ కి వెళ్ళి కనుక్కోకుండా వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ స్టాక్ అంతా తెచ్చేసుకొని ప్యాకింగ్ చేసేసుకొని అక్కడికి ఇచ్చేస్తుంటారు. సో అవి పోవు, సో వాళ్ళ లాస్ అయిపోతుంది. సో వాళ్ళ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. సో అందుకని చెప్తానండి, ప్రతి ఒక్క వీడియో కూడా క్లియర్ గా దగ్గర నుండి వాచ్ చేయండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే నేను చెప్పిన కదండి 10 రూపీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ రాసుకొని ఒక రోజంతా స్పెండ్ చేయండి. ఎందుకు, ఇది మన బిజినెస్, ఇది మన ఓన్ గా చేసుకుంటున్న స్వయశక్తి వ్యాపారం కాబట్టి ఈ బిజినెస్ లో మనమే ఏదైనా ప్యాకింగ్ చేసుకోవాలన్నా సేల్ చేసుకోవాలన్నా ఏదైనా మనమే కాబట్టి ఒక 5 to 6 షాప్స్ తిరగండి, ప్రైజెస్ వేసుకోండి, ఇంటికి వచ్చి చక్కగా ప్లాన్ చేసుకోండి. సో ఈ మనకు 100 గ్రామ్స్ కి 50 రూపీస్ పడుతుంది, 250 రూపీస్ కి 300 పడుతుంది. చూసుకోండి అక్కడ గ్రామ్స్ ప్రైజెస్ మెయిన్ ఇంపార్టెంట్. గ్రామ్స్ కి ఎంత ప్రైస్ పడుతుంది, నెక్స్ట్ ఈ గ్రామ్స్ కి ఎంత ప్రైస్ పడుతుంది, 100 గ్రామ్స్ కి ఎంత ప్రైస్ పడుతుంది, 250 గ్రామ్స్ కి ఎంత ప్రైస్ పడుతుందో చూడండి. సో అది చూసుకోవాలి. అండ్ దాంతో మెయిన్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మన ఇంటి పక్కల షాప్స్ ఉంటాయి, ఈ షాప్ లో లేని వస్తువు ఫర్ ఎగ్జాంపుల్ ఏ షాప్ లో బాదమో, పిస్తా, కాజు, లేకపోతే మిరియాలో, జీలకర్ర లేదు, అప్పుడు ఏం చేస్తాము, లేదని చెప్పి ఇంటికి వచ్చాం కదా పక్క షాప్ కి వెళ్తాం, అక్కడ అంటే ఇంకో పక్క షాప్ వెళ్తాం. అలా మన నైజం ఒక షాప్ లేకపోతే 2-3 షాపులో తిరిగైనా మనకు కావాల్సిన వస్తువు మన ఇంటికి తెచ్చుకుంటాం ఆ రోజు. సో అదే విధంగా మనం ఒక 4-5 షాపులు కనుక్కుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది ఏ షాప్ లో ఏ ఐటమ్ ఎక్కువ సేల్ అవుతుందో. ఒక 3-4 రోజులు తిరిగి తెలుసుకొని అది తక్కువ ప్రైస్ లో తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకొని ఒక 1 రూపీ అటు ఇటు అయినా పర్లేదు, ఫస్ట్ ప్రాఫిట్ ని మనము తీసుకోకుండా ఆలోచించి మనం ప్యాకింగ్ చేసుకుని వెళ్తే సరిపోతుందండి, అంతకు మించి అయితే ఏమీ లేదు. సో చక్కగా చేసుకుంటే మెయిన్ వచ్చేసి
ప్లాన్ ఇస్ అ పర్ఫెక్ట్. మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తే హ్యాపీగా ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అని కాదు, ఏ బిజినెస్ చేసుకో. నేను ఎందుకు ఇదే బిజినెస్ ప్రతిదీ వీడియోలో ఇదే చెప్తున్నారు సిస్టర్ మీ వీడియోలో అనేసి అనుకుంటారు. ఇదేంటంటే మనము తక్కువ అమౌంట్ తో బిజినెస్ చేసుకునే బిజినెస్, ప్లస్ ఏంటంటే మనకి వీలుగా మనకి కన్వీనియంట్ గా చేసుకునే బిజినెస్ అండి. సో మనం బయట ఎక్కడో పని చేస్తూ ఇంకో బిజినెస్ చేయాలన్నా వాళ్ళ టైంలో పెడతారు, ఈ టైంకి రాలేదు అంటారు. సో ఈ బిజినెస్ అంటే మన ఇంట్లో కూర్చొని మనం చేసుకునే బిజినెస్. మనం ఇంట్లో పని చేసుకుని ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి ఒక 1 అవర్ ఒక 10 షీట్లు అవన్నీ చాలు. ఆ 10 షీట్లు అమ్ముకొని రండి. రేపు టైం కాలేదు అనుకోండి, రేపు 20 షీట్లు అమ్మండి. ఎల్లుండి ఇంకేం పనిలేదు అనుకోండి, రేపు 30 షీట్లు అమ్మండి. అలా మనకు నచ్చినట్టుగా మనకి కన్వీనియంట్ గా టైం ని సూటబుల్ గా చేసుకొని ప్యాకింగ్ చేసుకొని మనం అమ్ముకుంటాం. కాబట్టి ఇది ఒక మంచి బిజినెస్ అనేది మీకు ఇప్పుడు చెప్తున్నానండి. సో మెయిన్ గా రీజన్ అయితే ఇది, పర్టికులర్ గా ఈ బిజినెస్ గురించి చెప్తున్నాను రిపీటెడ్ గా, అంటే రీజన్స్ అయితే ఇదేనండి. సో మెయిన్ గా లేడీస్ కి చాలా మంది జాబ్స్ కి వెళ్ళలేరు కాబట్టి మనకు ఏదన్నా ఖర్చులు కానీ మనకు ఎంతో కొంత అమౌంట్ ఉండాలి అనేసి ఉద్దేశంతో చాలా మంది చదువుకొని ఉంటారు. సో వాళ్ళ గురించి కూడా ఏదో జాబ్ చేయాలి అనేసి దాని గురించి కూడా సో ఇలాదనమాట. ఇప్పుడైతే క్లారిటీ 10 రూపీస్ కి చూసుకొని చెక్ చేసుకొని ప్రైజెస్ ని బట్టి తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు క్లియర్ గా మంచిగా యూస్ఫుల్ అయ్యో నెక్స్ట్ వీడియో చెప్తాను. ఫ్రెండ్స్ మీరైతే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, రెగ్యులర్ గా వాచ్ చేయండి అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ వీడియోలో అయితే మినిమం ఒక 30 to 40 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ రాజారాణి తెలుగు ఛానల్ ని. సో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి నూడిల్స్ కోసం బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి. థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం.